మున్నేరు ముంపు బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారం రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు బాధితులు తమ ఇళ్లకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరద ధాటికి కొట్టుకుపోయిన తమ ఇళ్లను చూసి రోధిస్తున్నారు. వరద పెరగడంతో ముంపు బాధితులను నిన్న రాత్రి మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి నడివీధిలో నిలబడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మున్నేరు వరద ముంపు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మరోవైపు రాజకీయ నాయకులు కూడా పార్టీకి అధికారులు కూడా మరోవైపు ఇల్లందరూ ముందువారు కూడా వరద పోటీ ఎక్కువ ఉంది. అయితే పుగ్గేరికి మాత్రం భారీగా వరదలే తీరుందని ఇచ్చిన అధికారులు అంచనా వేస్తే ఫలితం వరద పోటీ ఎక్కువ ఉంది. అయితే పుగ్గేరికి మాత్రం భారీగా వరదలే తీరుందని ఇచ్చిన అధికారులు అంచనా వేస్తే ఫలితం మున్నేరు ముంపు బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారం రోజుల పాటు పునరావాస కేంద్రాల్లో ఉన్న ముంపు బాధితులు తమ ఇళ్లకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరద ధాటికి కొట్టుకుపోయిన తమ ఇళ్లను చూసి రోధిస్తున్నారు. వరద పెరగడంతో ముంపు బాధితులను నిన్న రాత్రి మళ్లీ పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. వేలాది మంది ప్రజలు సర్వం కోల్పోయి నడివీధిలో నిలబడ్డారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మున్నేరు వరద ముంపు బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. మున్నేరు వరద బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారం ఖమ్మం శ్రీనివాస కాలనీ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, లక్ష్మీదుర్గ మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. గత ఆదివారం ఇదే రోజు వరద ముంపు ఒక్కసారిగా ముంచెత్తింది. మున్నేరు విలయ తాండవం చేసింది. మున్నేరు ఒక్కసారిగా కాలనీలన్నింటినీ కూడా ముంచెత్తేసింది. పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, శ్రీనివాస నగర్, బొక్కలగడ్డ, మోతీనగర్, సారథీనగర్, ఈ విధంగా జలగావ్ నగర్ అన్ని కాలనీలు మున్నేరు పరివాహ ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ కూడా జలమయం అయిపోయి నీట మునిగిపోయి వందల ఇళ్లు నీట మునిగి కొట్టుకుపోయిన పరిస్థితుంది. వేల మంది నిరాశ్రులు అయిపోయారు. మనకి వీడియో జల్లు చూపిస్తారు. ఇంకా కాలనీలో ఉన్న ప్రజలు తమకు సంబంధించిన పాడైపోయిన సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయటికి తీసుకెళ్లి ఏదో విధంగా బాగు చేసుకొని మళ్ళీ వాటిని ఉపయోగించుకుందాం ఆశతో వాళ్ళు ఇంకా తాపత్రయపడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు మనకి వీడియో జల్లు చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్నాం. మున్నేరుకి ఆనుకొని ఈ కాలనీ ఉంటుంది. ఈ కాలనీ మొత్తం కూడా తుడిచిపెట్టిపోయింది. ప్రస్తుతం ఈ కనిపిస్తున్న కాలనీ ఏది కూడా గత ఆదివారం పైకి కనిపించలేదు. మనకు కనిపిస్తున్న ఇళ్లు కానీ ఈ చెట్లు కానీ ఇవేవి కూడా కనిపించలేదు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టాలు ఉన్నాయి. కింద ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోరే కాదు, ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయి సెకండ్ ఫ్లోర్ పైనుంచి వరద ప్రవాహం కొనసాగిన పరిస్థితి ఉంది. ఈ కాలనీ ప్రజలు సర్వస్వం కోల్పోయారు. వందల కుటుంబాలు నిరాశలు అయిపోయి ఏం చేయలేని దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. మళ్ళీ వరద ముంచుకొస్తుంది. తక్షణమే మీరందరూ బయలుదేరి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి అధికార యంత్రాంగం రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున మైకుల ద్వారా అనౌన్స్ చేసింది. పోలీస్ యంత్రాంగం నుంచి పోలీస్ అధికారులు వచ్చి వీళ్ళందరినీ కూడా ఖాళీ చేసి తీసుకెళ్లిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ కాలనీ అంతా కూడా నిర్మానుష్యం అయిపోయింది. గత ఆదివారం నుంచి వరద ప్రవాహంలో వరద ముంపు గురైన ఈ కాలనీకి పునరావాస కేంద్రం నుంచి తిరిగి వచ్చిన బాధితులు 2-3 రోజులుగా అన్ని శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. మరోపక్క రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఖమ్మం స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన ఈ కాలనీలన్నిటికీ కూడా ఫైర్ ఇంజిన్లు తెప్పించి బురద శుభ్రం చేసుకోవడానికి, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఆయన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఈ ఫైర్ ఇంజిన్ల ద్వారా, ఆ తర్వాత వాటర్ ట్యాంకుల ద్వారా కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా ఇల్లు శుభ్రం చేసుకుని ఇంట్లో ఇంక వెళ్ళొచ్చు. మొత్తం మళ్ళీ మన దైనందిన కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చు అనుకున్న సమయంలో మరోసారి ముంచుకొస్తుంది. మరోసారి మున్నేరు ఉగ్ర రూపంతో దాల్చబోతుంది. మీరు తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అధికారులు హెచ్చరిక జారీ చేయడంతో రాత్రి అంతా కూడా వీళ్ళు బయలుదేరి పునరావాస కేంద్రాలకు గత అర్ధరాత్రి బయలుదేరి వెళ్ళిపోయిన పరిస్థితి. అర్ధరాత్రి సమయంలో ముంపు బాధితులు పునరావాస కేంద్రాలకు వెళ్లే దృశ్యాలను కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసి రాత్రి 12 గంటల సమయంలో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులతో కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడడం జరిగింది. వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. వెంకటేశ్వర కాలనీలో ఉన్న మహిళలు అనేక మంది సర్వం కోల్పోయి ఈరోజు ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో నిరాశ్రయులుగా మారి
అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, సర్వం కోల్పోయారు, కట్టుబట్టలతో మిగిలారు. మళ్ళీ తమ కాపురాలు, మళ్ళీ తమ జీవితాలు మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకాలం ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుందంతా కూడా కోల్పోయామని చెప్పేసి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉషారాణి ఉన్నారు, తను టైలరింగ్ చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తను మొత్తంగా కూడా కోల్పోయారు, తన షాపు అన్ని కూడా కోల్పోయి ఏం చేయాలో దిక్కుతో స్థితులు, కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది మీ పరిస్థితి ఏంటి ఈ రోజు? బాగాలేదు సార్, వారం పైన సండే నుంచి సాటర్డే రోజు బాగా వర్షం పడ్డది, హెవీ రైన్, కానీ మాకైతే కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. మీ సామాన్లు ఉన్నాయి కదా మొత్తం పోయినాయి, మా సామాన్లు, టైలరింగ్ షాపు, బట్టలు అంటూ ప్రతిది, అసలు మాకు అంటూ వేసుకోవడానికి కూడా ఇన్ని బట్టలు ఉన్నా కూడా మాకు వేసుకోవడానికి మా వాళ్ళు బట్టలు తెచ్చిచ్చారు, చెల్లె వాళ్ళు, మరిది వాళ్ళు అందరూ. మొన్న అంత వర్షం వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు, బయటికి రాత్రి వచ్చారు కదా, రాత్రి అధికారులు వచ్చి ఇప్పుడు ఎందుకు రావాలి, నైట్ ఏముందండి, నైట్ ఇప్పుడు రావడానికి ఏముంది, ఓన్లీ మేము ఉన్నాం, మొత్తం అయిపోయింది, అందరూ పోయిన ఫ్రిడ్జ్, కూలర్ అన్ని పాడైపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి, మొత్తం తడిసిపోయినాయి. వాటర్ అంతా, సోఫాలు మొత్తం ఖరాబ్ అయిపోయి, బట్టలు గిట్టలు మొత్తం పోయినాయి. మీవేం సామాను, మీ సామాను కూడా పోయినాయా? ఇంట్లో ఉన్న సామాన్ అన్ని పోయినా, నిత్యావసరాలు. ఇదే పరిస్థితి ఈ కాలనీ ప్రజలందరిది కూడా ఎంతో దారుణమైన పరిస్థితి. వీళ్ళని ఎవరిని కదిలించినా సరే కన్నీళ్లు ఊపికొస్తున్నాయి. కాలనీ కూడా సమస్తం మొత్తం కోల్పోయి వీళ్ళు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేదన్న పరిస్థితి ఈ కాలనీ ప్రజల్లో కనిపిస్తుంది, ముంపు ప్రాంతాల ప్రజల్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్క కాలనీ పరిస్థితి ఇదే పరిస్థితి. మున్నేరు ముంపులో మరోసారి మున్నేరుకు ఉపద్రవం ముంచుకొస్తుంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మేమంతా ఉన్నామని చెప్పేసి పునరావాస కేంద్రాల్లో ఉన్న మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే పునరావాస కేంద్రాల్లో భోజన ఏర్పాట్లతో పాటు ఇతర సదుపాయాలు కల్పించామని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. ఇంకో పక్క కేంద్ర మంత్రులు ఖమ్మంలో జరిగిన విలయాన్ని, విపత్తును చూసేందుకు ఖమ్మంలో పర్యటిస్తున్నారు. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రస్తుతం ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఆయన ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు కలుసుకొని జరిగిన నష్టాన్ని ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు, అండగా ఉంటామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి. మరోపక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమాచారం తెప్పించుకుంటూ అధికారులను అప్రమత్తం చేసే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఇక్కడ జరుగుతున్న సహాయ చర్యలను పరిశీలించడంతో పాటు మున్నేరుకి మరోసారి వరద వచ్చే అవకాశం ఉంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, బాధితులు ఏ విధంగా పునరావాస కేంద్రాలు తరలించారు, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారనే దానిపైన కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు సమాచారాన్ని ఇస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ముగ్గురు కూడా ఖమ్మంలో నుండి సహాయ చర్యలను పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. గత వారం రోజులుగా కూడా మంత్రులు పూర్తి స్థాయిలో కాలనీల్లోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాహనాల్లో వెళ్ళలేని ప్రదేశాలకు మోటార్ సైకిల్ పై వెళ్తూ, మోటార్ సైకిల్ పైన కూడా వెళ్ళలేని ప్రదేశాలకు నడిచి వెళ్తూ బాధితులందరికీ కూడా ధైర్యం చెప్పి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన పరిస్థితి ఉంది. మున్నేరు రాత్రి అర్ధరాత్రి వరకు కూడా 16 అడుగుల మేర ప్రవహించింది, వేగంగా పెరిగింది. గంటకు అడుగు చొప్పున పెరుక్కుంటూ 16 అడుగులకు వచ్చి 16 అడుగుల దగ్గర నిలకడగా మున్నేరు ఆగిపోవడం జరిగింది. అయితే మున్నేరు క్రమక్రమంగా ప్రస్తుతం ఖమ్మంలో తగ్గుతున్న పరిస్థితి. ప్రస్తుతం 15 అడుగుల మేర మున్నేరు ప్రవాహం కొనసాగుతుంది. మున్నేటికి ఎగువ ప్రాంతాల్లో కూడా కురుస్తున్న భారీ వర్షాలకు అటువైపు నుంచి కూడా వరద వచ్చి ఆకేరు, రుగ్వేరు, ఇతర చెరువుల నుంచి, వాగుల నుంచి వస్తున్న వరద ఏదంతా ఉందో ఆ వరద ప్రవాహంతో కూడా మున్నేరులో కలుస్తుంది. మున్నేరు ఖమ్మం దగ్గర ఉధృతంగా ప్రవహించే పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఖమ్మం నగరంలో మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది, మళ్ళీ వర్షం ప్రారంభమైంది. వర్షం ప్రారంభమవడంతో వీళ్ళందరూ కూడా ముంపు పరివార ప్రాంతాలలో ప్రజలందరూ కూడా గుండెలు చేత్తో పట్టుకుని కూర్చున్నారు. భయంగా బిక్కు అంటూ ఏం చేయాలో తోచని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఇప్పటికే సర్వస్వం కోల్పోయాం, సమస్తం కోల్పోయాం, కట్టుబట్టలతో మిగిలాం, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా, ఈ మహిళలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆందోళన వ్యక్తం చేస్తూ గడుపుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పటికే పోలీస్ యంత్రాంగం మైకల్ ద్వారా ప్రచారం చేస్తూ, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వీళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. మిగిలిన వాళ్ళని కూడా తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేసి తక్షణమే మీరు పునరావాస కేంద్రాలకు రండి, ఇక్కడ ఉంటే మరోసారి ముప్పు ముంచుకొస్తుంది, ప్రమాదం తప్పదు, వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 2 రోజుల పాటు మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి అధికారులు ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలను బ్రతిమలాడి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళని పునరావాస కేంద్రాలు తీసుకెళ్తున్న పరిస్థితి మనకి ఖమ్మంలో కనిపిస్తుంది. మరోపక్క నిన్న వినాయక చవితి పర్వదినం కావడంతో ఆ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి వాగుల దగ్గరికి, ఏరుల దగ్గరికి, చెరువుల దగ్గరికి పెద్ద ఎత్తున జనం వచ్చే పరిస్థితి ఉండడంతో అధికార యంత్రాంగం అటువైపు కూడా దృష్టి సారించింది. ఎవరిని కూడా గ్రామాల నుంచి బయటకు రానియకుండా వాగుల దగ్గరికి, చెరువుల దగ్గరికి పెద్ద ఎత్తున జనసమూహం వెళ్లకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి గ్రామాల్లో 6 నుంచి 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైందని చెప్పేసి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఈ వర్షం కారణంగా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల రహదారులు బంద్ అయ్యాయి. ఇటు కొడిచెర్ల మండలం కావచ్చు, పెనుబల్లి మండలం కావచ్చు, అటు మధిర ప్రాంతాలు కావచ్చు,
రహదారి సౌకర్యం వాగులు పొంగడంతో నిలిచిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. అధికార యంత్రాంగం కూడా హెచ్చరికలు జారీ చేసింది. స్థానికంగా ఉన్న మండలాల పరిధిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తక్షణమే ఆ వాగుల దగ్గరికి ఏరుల దగ్గరికి వెళ్ళి అటువైపు రాకపోకలను నియంత్రించాలి. ఎవరు కూడా ఆ ఏర్లపైకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి, బ్రిడ్జిలపైకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొన్న జరిగిన వరదలో ఖమ్మం సంబంధించి ఇటు ఖమ్మం నగరంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన తర్వాత తీర్థాల్లో మధ్య ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో వరద ముంపులో చిక్కుకొని వాళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి సహాయ చర్యలు చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి గంటల తరబడి శ్రమించాల్సిన పరిస్థితి ఉంది. అతి కష్టం మీద వాళ్ళందరూ కూడా ప్రాణాలు కాపాడి తీసుకురాగా మరికొంతమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఈసారి అటువంటి విపత్తు జరగకుండా, అటువంటి ఇబ్బందులు జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర మంత్రులు ఆదేశించడంతో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. వీళ్ళందరినీ కూడా కట్టడి చేసే పనిలో ఉంది. ఒక పక్క కట్టడి చేస్తూ మరో పక్క పునరావాస కేంద్రాలు తరలిస్తూ పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు చూస్తూ అధికార యంత్రాంగం అంతా కూడా శ్రమిస్తున్న పరిస్థితి మనకు ఖమ్మంలో కనబడుతుంది. అయినప్పటికీ కూడా సర్వం కోల్పోయిన ఈ బాధితులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితిలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మున్నేరు ప్రభావిత ప్రాంత ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ ఖమ్మం నగరం వద్ద మున్నేరు క్రమంగా తగ్గుతుండటంతో ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్న అధికారులు మళ్ళీ వర్షం ప్రారంభం కావడంతో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడంతో హై అలర్ట్ ప్రకటించారు. అప్రమత్తంగా ఉన్నారు. మున్నేరు పరివాహ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. లక్ష్మీ దుర్గా, ఓటు స్టూడియో.